అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యశోస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పండుమిర్చి గోంగూర టమాటా చట్నీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు పండుమిర్చి తొక్కు, టమాటా, ఇదొక 5-6 టమాటాలు తీసుకున్నానండి, ఒక కట్ట గోంగూర. దీని ప్రాసెస్ చూద్దాం. ఈ గిన్నెలో టమాటాలు వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టేద్దాం. ఇదిగోండి, ఇది బాగా మగ్గిపోవాలి. టమాటాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గాలి. ఈ గోంగూరను కూడా స్టవ్ మీద ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ ఏమి వేయకుండా ఉట్టి గోంగూరని మనం మగ్గబెట్టాలి. ఫ్రై అవ్వదు, ముద్దలాగా అవుతుంది. అలా చేసుకోవాలి. ఇదిగోండి, గోంగూర ఇలా అవ్వగొట్టుకుని ఆపేస్తున్నాను. ఈ టమాటాని కూడా ఒకసారి చూద్దాం. ఇంకొద్దిగా మగ్గిన తర్వాత ఈ టమాటా కూడా ఆపేయచ్చు. ఇది ఆపేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, అయిపోయింది, ఆపేస్తున్నాను. ఈ చల్లార్చాక మొత్తం కలిపి మిక్స్ వేయాలండి. ఇదిగోండి, గోంగూర టమాటా చల్లారిపోయాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. దానికోసం జార్లో వెల్లుల్లిపాయలు 4-5, కొంచెం జీలకర్ర, గోంగూర. ఇదిగోండి, ఇది ఇందులో ఆల్రెడీ మనకి ఉప్పు, చింతపండు అన్నీ ఉంటాయి కాబట్టి ఇది కొద్దిగా అంటే ఇంత పట్టకపోవచ్చు, ఎందుకంటే చాలా కారంగా ఉంటుంది, చూసుకుని వేసుకోవాలి. కాబట్టి నేను ఒక 4 స్పూన్లు వేస్తున్నా. మొత్తం ఈ బౌల్ మొత్తం వేయట్లేదు. ఇదిగోండి, ఇంత ఉంచేసాను. మళ్ళీ ఎక్కువైతే చాలా మంటగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. చూసి ఒకవేళ అంత మంటగా లేకపోతే ఇది కూడా యాడ్ చేసేస్తాను. ఇదిగోండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేయాలి. తాలింపు వేసినప్పుడు చూపిస్తాను. ఇది వేయలేదండి, ఇది ఉంచేసాను. సరిపోయింది వేసింది. తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. తాలింపు కోసం ఫ్రై ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకుని ఆయిల్ పోద్దాం. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పోద్దామండి, ఎందుకంటే పచ్చడి కదా, ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆవాలు కూడా ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర, పచ్చిపప్పు కూడా ఎక్కువే పడుతుంది. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. ఇదిగోండి, అయిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చడి వేసేసుకోవచ్చు. దీన్ని కలిపేద్దాం. ఇదిగోండి, మొత్తం అయిపోయింది. తాలింపు వేసేసి కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిచ్చాను, ఆపేస్తున్నాను. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. గోంగూర, పండుమిర్చి, టమాటా పచ్చడి రెడీ అయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.